సీజన్ ఆరంభమై 3 నెలలు దాటినా ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడం, ముఖ్యంగా లో గ్రేడ్ పొగాకు నో బిడ్స్ పెరుగుతుండడం, తక్కువ ధరలు నమోదు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా వ్యవహరిస్తారనే ఆరోపణలపై సీఎం సమీక్షలు సహా పలువురు మంత్రులు పొగాకు వేలం కేంద్రాలు సందర్శించి నో బిడ్లు లేకుండా చూస్తామని హామీలిస్తున్నా కార్యరూపం దాల్చకపోవడం పొగాకు రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఆశించిన స్థాయిలో పొగాకు అమ్మకాలు ఎందుకు జరగటం లేదు? ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది మార్చి 25న ప్రారంభమైన పొగాకు వేలం ప్రక్రియ 3 నెలలు పూర్తి చేసుకున్నా మార్కెట్ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. సాధారణంగా ఈ సమయానికి 40-50% వరకు అమ్మకాలు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 20% కూడా పూర్తి కాలేదని రైతులు చెబుతున్నారు. కేంద్రాలకు తీసుకొచ్చిన పొగాకు బేళ్లను రైతులు తిరిగి ఇళ్లకు అదనపు ఖర్చు పెట్టి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు పలుమార్లు వేలం కేంద్రాలకు పొగాకు బేళ్లను తీసుకొస్తూ ఉండడంతో రవాణా ఖర్చులు కూడా రైతులపై అదనపు భారంగా మారుతున్నాయి. ధరల విషయంలోనూ రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రారంభంలోనే బ్రైట్ గ్రేడ్ పొగాకుకు లభించినటువంటి ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా లో గ్రేడ్ పొగాకు ధరలు క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం కిలోకు 160 వరకు నమోదవుతున్నాయని రైతులు చెప్తున్నారు. వేలం కేంద్రాల వద్ద వ్యాపారులు ఒకే విధానంలో ధరలు నిర్ణయిస్తున్నారని, సిండికేట్గా వ్యవహరిస్తూ ధరలు పెంచడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్లో పోటీ తగ్గి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతూ కందుకూరు, కొండపి, వెల్లంపల్లి, పొదిలి, ఒంగోలు, పీసీపల్లి వంటి పలు వేలం కేంద్రాల వద్ద రైతులు ఆందోళన చేపడుతున్నారు. అయితే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే కొనుగోళ్లు జరుగుతున్నాయని వ్యాపార వర్గాలు నిబంధనల ప్రకారమే వేలం నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు ధర ఎలా కల్పిస్తారన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. పొగాకు రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకుంటే రైతుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే క్రాప్ హాలిడే దిశగా పొగాకు రైతులు అడుగులు వేయాల్సి వస్తుందని, ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి నో బిడ్ సమస్యల పరిష్కారంతో పాటు సరైన గిట్టుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో. పొగాకు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్య నానాటికి జటిలమవుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి అంశాలపైన కేంద్రానికి కూడా విన్నవించినటువంటి సిచ్యువేషన్. అయితే పొగాకు రైతుకి సంబంధించినంత వరకు ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి కీలకమైనటువంటి సమస్య ఎఫ్3 గేడ్కి సంబంధించినటువంటి పొగాకు ఏదైతే ఉందో, ఈ పొగాకు సంబంధించినటువంటి క్వాలిటీ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా ఉన్నప్పటికీ కూడా గిట్టుబాటు ధర, అదేవిధంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశం, వీటికి రైతాంగం అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. F3 గ్రేడ్కి సంబంధించి ఇది మన చేతిలో ఉన్నప్పటికీ కూడా మన పరిసర ప్రాంతాల్లో కూడా ఘాటుగా వాసన వచ్చేటువంటి సిచ్యువేషన్. అంటే ఇలాంటి క్వాలిటీకి సంబంధించినటువంటి పొగాకు ఉత్పత్తి అవుతున్నటువంటి నేపథ్యంలో గిట్టుబాటు ధర లేకపోవడం, తగినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం, వీటన్నిటిపైన రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి మనతో మాట్లాడేందుకు రైతులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ F3 గ్రేడ్కి సంబంధించి ఉన్నటువంటి సమస్య ఏంటి, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది రైతాంగానికి? సార్, గతంలో 2023, 22, 23, 24 సంవత్సరాల్లో F1, F3 గ్రేడ్ రేటు పొగాకు వచ్చేసి 36,000, 37,000 ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ 2025, 26 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక టొబాకో రైతుల్ని పట్టించుకున్న దాఖలాలే లేవు. గతంలో ఉన్నటువంటి అదే నారు, అయ్యే పొలాలు, అంతకంటే ఎక్కువ క్వాలిటీ వచ్చింది ఈ సంవత్సరం. పొగాకు క్వాలిటీ పరంగా చాలా ఎక్కువ క్వాలిటీ ఉంది. అయినప్పటికీ 16,000, 17,000 కొనటం మరీ రైతుల్ని మరీ ఇబ్బందులకు గురి చేయడంగా మారిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2025 సంవత్సరంలో పొదిలి బోర్డులో సందర్శించిన తర్వాత రైతులకి కొద్దిగా మద్దతు ధర ప్రకటించారు. ఈ సంవత్సరం పూర్తిగా గాలికి వదిలేశారు రైతుల్ని. రైతులు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. పొగాకు రైతులు మద్దతు ధర ప్రకటించి, గిట్టుబాటు ధర ప్రకటించి కొనగని పక్షంలో ఇంకా రైతులందరూ ఆత్మహత్యలు చేసుకోవడమే, ఇంకా వాళ్ళకి అంతకు మించి ఇంకా వేరే మార్గం అనేది ఏమీ కానరావట్లేదు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులందరినీ తక్షణమే గిట్టుబాటు ధర ఇచ్చి పొగాకు రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మొత్తం మీద ఇక్కడ పొగాకు సంబంధించి లో గ్రేడ్కి సంబంధించినటువంటి పొగాకు ఏ స్థాయిలో ఉంది, అదేవిధంగా ఈ రెండో గ్రేడ్కి సంబంధించి
ఎన్ఓజీ గ్రేడ్కి సంబంధించి ఉన్నటువంటి పొగాకుకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఇది. అదేవిధంగా లో గ్రేడ్కి సంబంధించినటువంటి పొగాకు, అంటే ఇన్ని రకాలుగా ఉన్నటువంటి పొగాకుకు సంబంధించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి సమస్య తీవ్రత పెద్ద ఎత్తున ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వస్తున్నటువంటి అభ్యంతరాలకు సంబంధించి, రైతాంగం పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి రకరకాలైనటువంటి గ్రేడింగ్ల ద్వారా రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, అదేవిధంగా జిఎస్టీకి సంబంధించినటువంటి సమస్య, జిఎస్టీకి సంబంధించినటువంటి సమస్య తీవ్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో లో గ్రేడ్ పొగాకు, అదేవిధంగా నాన్ గ్రేడ్కి సంబంధించినటువంటి పొగాకుకి సంబంధించినటువంటి ఉత్పత్తులు, ఇవన్నీ కూడా రైతాంగానికి సంబంధించినంత వరకు కూడా ఇక రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, వీటికి సంబంధించి రైతాంగం పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ పొగాకుకు సంబంధించినటువంటి సమస్య ఎలా ఉండబోతోంది, అదేవిధంగా కేంద్రం స్పందించి తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి, జిఎస్టీకి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా భవిష్యత్తులో పొగాకు సంబంధించి, అంటే పొగాకు బోర్డు భారీ ఎత్తున 1984లోనే పొగాకు బోర్డు ఫామ్ అయినటువంటి నేపథ్యంలో పొగాకు బోర్డుకి సంబంధించి వస్తున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి, అదేవిధంగా మరికొంత F1 గ్రేడ్కి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి, రంగుకు సంబంధించినటువంటి ఉత్పత్తులు, వీటన్నిటిపైన కూడా టెక్నికల్గా కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. మనతో మాట్లాడిన మరి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. సార్, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, మీరు ప్రభుత్వానికి ఏమి విన్నపం చేయాలి? అయ్యా, మేము పండించిన పంట ప్రకృతి నుంచి వచ్చిందే తప్పక మేమేమి దీంట్లో కొత్తగా కల్తీ చేసేది లేదు, ఏమీ లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రతి సంవత్సరం ఎందుకు రైతులని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? రైతు ఇంత అని మీకు రైతుకు 30 క్వింటాలు ఇస్తే 30 క్వింటాలు పండిస్తాం, మాకు మద్దతు ధర ఇంతని అనౌన్స్ చేయండి. చేస్తే మేము అంతవరకే పర్మిట్ అయిపోతాం, అంతవరకే పండించుకుంటాం. ఆ ధరతో మేము ఖర్చుల్లోంచి దాన్ని బట్టి ప్రిపేర్ అవుతాం. ప్రతి వస్తువుకి ధర నిర్ణయిస్తున్నారు. ఒక రైతుకు పండించే ఏ వస్తువుకి, ఏ పంటకి ధర నిర్ణయించలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉంది. సరే, అది పక్కన పెడదాం. మీరు ఈ సంవత్సరం ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ ఎంత ఇవ్వాలని బోర్డే మాకు అథారిటీ ఇస్తుంది. అంటే అథారిటికల్గా ఓపెన్ చేస్తారు, ఇదిగో ఇన్ని క్వింటాలు వేయండి అని. క్వింటాలే చెప్తున్నారు తప్పితే ధర చెప్పట్లా. ధర చెప్పినప్పుడు మేము ఏ విధంగా ఉండాలి? మాకు రూపాయి ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ తీరా పండించి పంట బోర్డుకు తీసుకొచ్చి అమ్మకానికి తీసుకొచ్చి ₹10 కొంటున్నారు. ఇప్పుడు రైతు ఎలా బతకాలి, ఎలా బట్టగట్టాలి? దీన్ని ఎన్నిసార్లు ఇప్పటికి విన్నవించుకున్నా ఈ ప్రభుత్వం మాది కాదు, ఇది బోర్డులే, మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. రైతులు దీని మీద తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. పొగాకు సంబంధించినటువంటి సమస్య, పొగాకు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి కీలకమైనటువంటి సమస్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రానికి విన్నపం చేయడం ద్వారా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని కూడా రైతాంగం కోరుకుంటున్నారు.